క్యాన్సర్ అనేది చనిపోవడానికి కారణం లేట్ స్టేజ్‌లో ప్రెజెంట్ అవ్వటం. సో, టెక్నాలజీ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అవగాహన. సో, అవగాహన లేకపోవటం. చాలామందికి క్యాన్సర్ గురించి ఏమి అవగాహన ఉండదు. అసలు హెల్త్ గురించే అవగాహన ఉండదు. అన్నిటి గురించి అవగాహన ఉంటది గానీ, హెల్త్ గురించి జనాలకి అవగాహన లేకపోవటం వల్లే. సో, దీనికి టెక్నాలజీ కన్నా ఇంపార్టెంట్ అవగాహన. సో, ఎప్పుడైనా గానీ, ఏ జబ్బైనా గానీ, బీపీ, షుగర్‌లైనా అవ్వచ్చు, క్యాన్సర్ అయినా అవ్వచ్చు, ఏదైనా గానీ తొందరగా మనం కనుక్కోగలిగితే మన ప్రాణాలు కాపాడుకుంటాం. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం ఏ ఇబ్బందొచ్చినా కానీ ఫస్ట్ మనం ఒక డాక్టర్ దగ్గరికెళ్ళి జాగ్రత్తగా చూపించుకొని అది ఏంటి, సో క్యాన్సరా, జ్వరమా లేకపోతే ఇదేంటి. క్యాన్సర్ అనంగానే దానికి స్పెసిఫిక్‌గా ఒక ఇది ఉండదనమాట. క్యాన్సర్ ఎలానైనా రావచ్చు. సో చాలా రోజుల నుంచి దగ్గొస్తుందనుకో అయినా క్యాన్సర్ కావచ్చు. బరువు తగ్గుతున్నావు క్యాన్సర్ కావచ్చు. బ్లీడింగ్ అవుతుంది క్యాన్సర్ కావచ్చు. మోషన్ నల్లగా అవుతుంది క్యాన్సర్ కావచ్చు. మొన్న ఈ మధ్యన బాగా తెలిసినోళ్ళు 42 ఏళ్ళు 6 నెలల క్రితం రక్తం తక్కువ ఉంది. మేల్ బాగా తింటాడు, 80 కేజీలు ఉంటాడు. 6 నెలల క్రితం రక్తం 8కి పడిపోయింది. ఊర్లో ఒక డాక్టర్ దగ్గరికెళ్ళాడు, ఆర్ఎంపీ దగ్గరికి. ఎళ్ళి రక్తం తగ్గిందని ఐరన్ టాబ్లెట్లు ఏసుకున్నాడు. దాని తర్వాత 2 నెలలు బానే ఉంది. దాని తర్వాత ఇంకో 2 నెలలు అసలు తినలేకపోతున్నాడు, కొంచెం బరువు తగ్గాడు. దాని తర్వాత 2 నెలలు గ్యాస్ మాత్రలు వాడాడు. దాని తర్వాత నా దగ్గరికొచ్చాడు. నా దగ్గరకొచ్చేసరికి పేగులో ఇంత పెద్ద క్యాన్సర్. ఇప్పుడు ఆపరేషన్ చేసినా తగ్గిద్దా లేదో తెలీదు. దీనికి టెక్నాలజీ కావాలా? కాదు. 6 నెలల క్రితం రక్తం ఎందుకు తగ్గింది? నేను బాగున్నా, నేను అన్నీ తింటున్నా, నాకెందుకు తగ్గింది అని ఒక స్పెషలిస్ట్‌ని ఎళ్లి కలవకపోవటం వల్ల ఈ ఇబ్బందులు. సో, ఏ స్టోరీ తీసుకున్నా గానీ ఇదే. సో, వీటన్నిటికన్నా ముందు ముఖ్యం మనకి అవగాహన అంటాం. సో, అసలు ఇవన్నీ వదిలేస్తే ఇందాక మీరు అనేసరికి నేను ఫ్లోలో చెప్పాను. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? మనకు తెలుసు. ఇన్ఫెక్షన్ అంటే ఒక బ్యాక్టీరియా నుంచి వచ్చింది. బీపీ, షుగర్లు అంటే శరీరంలో కొంచెం ఏదో డ్యామేజ్ అవ్వటం వల్ల వస్తాయి. క్యాన్సర్ అంటే కూడా శరీరంలో డీఎన్ఏ మనందరం తెలుసు జీన్స్. నువ్వు పొట్టుకున్నావు ఎందుకంటే మా నాన్న జీన్స్ బాగాలేవురా నాన్న అందుకోసం పొట్టుకున్నావు. నువ్వు లావుగున్నావంటే సార్ మా ఫ్యామిలీ జీన్స్ సార్ అంటారు. అలానే మనకు పుట్టుకతో పాటు కొన్ని జీన్స్ వస్తాయన్నమాట. ఆ జీన్స్ డ్యామేజ్ అయితే కొన్నిసార్లు కణాలు చనిపోతాయి. కాకపోతే ఆ డ్యామేజ్‌లో కొన్ని సార్లు అవి చనిపోకుండా పెరుగుతుంటాయి.